హోటల్లో ఇడ్లీస్ తింటే చాలా సాఫ్ట్గా అనిపిస్తాయి. మరి నేను చేస్తే ఎందుకో మరి అంత గట్టిగా వస్తాయని చాలాసార్లు ఫీల్ అవుతూ ఉండేదాన్ని. కానీ నాకు ఇప్పుడు తెలిసింది, ఇడ్లీ రవ్వను కూడా మినపప్పుతో పాటే నానబెట్టుకోవాలి. అప్పుడే ఇడ్లీలు సాఫ్ట్గా తెల్లగా వస్తాయని అర్థమైంది. మరి మీరు మీ ఇంట్లో ఇడ్లీలు ఎలా చేస్తారో డెఫినెట్లీ కామెంట్ చేయండి. నేనైతే పిండి రుబ్బాక జస్ట్ వాటర్లో కడిగి వేసేదాన్ని రవ్వని. నేను ఎంతసేపు కలిపి పెట్టినా ఇడ్లీలు అసలు పొంగేవే కాదండి. కానీ ఇలా చేయడం మొదలుపెట్టాక ఇడ్లీలు చెప్పిన మాట వింటున్నాయి. అంటే భలే సాఫ్ట్గా వస్తున్నాయి. ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం గీ కూడా అప్లై చేశాను. అలా చేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే హెల్త్కి కూడా మంచిది కదా. ఇంక ఇప్పుడైతే ఇడ్లీలు అయితే వేస్తున్నాను. ఇందులోకి అయితే పల్లీ చట్నీ చేశాను. టేస్ట్ అయితే రెండిట్ల కాంబినేషన్ అదిరిపోయింది. జిన్సీ పాప కూడా చాలా ఇష్టంగా తిన్నది. చూడండి, విరవగానే అసలు బన్ ముక్కల్లాగా విరిగిపోతున్నాయి. ఇంకా వీడియో నచ్చితే తెలిసిందే కదండి, వెళ్ళేటప్పుడు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.